నిమ్మకాయ రసం చేయబోతున్నాం. దానికి మనకు ఉప్పు కావాలి, పక్కన పెడదాం. చక్కెర కావాలి, పక్కన పెడదాం. ఫస్ట్ అందరికన్నా మెయిన్ ఈ నిమ్మకాయ కావాలి. ఉప్పు అట్లల్లా, కానీ మీకు కావాలంటే కొంచెం అయితే వేసుకోవాలి. చక్కెర మెయిన్, ఈ నిమ్మకాయ మెయిన్, ముఖ్యంగా ఈ గ్లాసు వాటర్ మెయిన్. ఫస్ట్ ఈ నిమ్మకాయని కట్ చేద్దాం. ఇప్పుడు అందరు ఎప్పుడు చూసినా అందరు ఇలా పెడుతున్నారు కాబట్టి మనం కూడా పెడదాం. పెట్టి ఫస్ట్ ఈ నిమ్మకాయ పిండేద్దాం. ఓ ఏం కాదు, ఎందుకంటే ఇది ఇచ్చి తాగేది నేనే కాబట్టి. నిమ్మకాయ వేసేసినాం. ఎంత కావాలంటే అంత వేసుకోవాలా, ఎక్కువ వేసుకోవద్దు. చాలా ఎక్కువ అయింది, గ్లాస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఫ్రిడ్జ్లో అవసరం అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనమే అంటే ఎవరికైనా మిక్సింగ్ ఎక్కువ ఇష్టం ఉందంటే వాళ్ళే ఇంతే ఉప్పు వేసుకోవాలి. అంత గ్లాస్కి ఇంత ఉప్పు, హాఫ్ కూడా ఉండద్దు. వేసేసిన మళ్ళీ చక్కెర ఒక 2 స్పూన్స్, అంటే ఎలాంటి స్పూన్, అయ్యో కింద పడిపోయింది. ఏం కదా, తినట్లే కదా మనం. ఇది స్ట్రైట్ ఉండాలా. మనం ఎలాంటి స్పూన్స్ తీసుకోవాలంటే ఇలా కొంచెం పెద్ద స్పూన్స్ ఉన్నా బాగుంటుంది. అంటే ఇదంత పెద్ద స్పూన్స్. సరిపోద్ది. అంటే షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ వేసుకోకుండా ఉండాలంటే అవ్వదు కదా. ఇప్పుడు మనం ఇది క్లీన్ చేస్తే మళ్ళీ క్లీన్ చేస్తాం. మన మెయిన్ ఇంగ్రీడియంట్ మన వాటర్ కాబట్టి వాటర్ వేయబోతున్నాం. మెయిన్ ఇంగ్రీడియంట్. మన సోడా కాదు, ఓన్లీ నిమ్మకాయ రసం. మీరు సబ్జా గింజలు వేసుకోవాలంటే నేను కొన్ని వేసుకుంటున్నా. ఇదే సబ్జా గింజలు ఇట్లా ఉంటాయి. ఇవి ఎక్కువ నాకు అంటే కొన్ని వేసుకుంటున్నా. అంటే మేము ఎక్కువ తినం కాబట్టి, ఓన్లీ కడుపు నొప్పి వస్తే అప్పుడే. ఎక్కువ మంది టీచర్ ఏం తింటున్నావు అని అంటుంది వాటర్ బాటిల్ తాగినప్పుడు. చాలామంది ఫేస్ చేసి ఉంటారు. సబ్జా గింజలు వేసుకున్నా. మన ఇంకో స్టైల్ ఉండాలని వేసుకుంటారు కదా, పుదీనా తెస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, సారీ లేట్ అయినా. నాకు మన మెయిన్ పుదీనా, కానీ ఇష్టం లేదు మన కూలి. కానీ పానీపూరీలు అందరు మన రెడీ బాస్ నిమ్మకాయ రసం. చూడండి ఎంత బాగుందో. స్ట్రా పెట్టి తాగాల ఉంటుంది. అబ్బా హిట్టే. చూడండి స్ట్రా పెట్టి మిక్స్ చేస్తున్నాం. మా తమ్ముడు తాగబోతున్నాడు. చూడండి బాగుంది కౌశిక్. ఇంకా మిగతాదిలే. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, మా అలాగే తింగలక్క కాకుండా.